హాయ్. మన జీవితంలో ఒక్క రిలేషన్షిప్ అయినా ఉంటుంది. మనకి చాలా క్లోజ్ అయిన వ్యక్తి. కానీ ఎంత క్లోజ్గా ఉన్నా కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది మనకి తప్పుగా అర్థమవుతుంది. వాళ్ళు ఒక మాట అంటారు, మనకి ఇంకొక మీనింగ్ వినిపిస్తుంది. వాళ్ళు ఏదైనా మెసేజ్కి రిప్లై ఇవ్వరు, మనకి ఇగ్నోర్ చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు మన ఏదైనా మాటకి అగ్రి అవ్వరు, నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు అని అనిపిస్తుంది. వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళకి నేను ఇంపార్టెంట్ కాదు అనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఒక పెద్ద ఫైట్ అవుతుంది. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటి? మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ మొదలవుతుంది? చాలాసార్లు వాళ్ళు చెప్పిన మాటలో కాదు, మనం అర్థం చేసుకునే విధానంలో. మనం విన్నది నిజం కాదు, మనం అర్థం చేసుకున్నది కావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్కి మెసేజ్ చేశారు, వాళ్ళు మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు. మీ మైండ్ వెంటనే ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటుంది. తర్వాత నాతో మాట్లాడాలని అనుకోవట్లేదు అని, మరి కొంతసేపటికి నేనేమైనా తప్పు చేశానా అని, లాస్ట్కి సరే నేను కూడా ఇప్పటి నుంచి మాట్లాడను, ఇవన్నీ అనిపిస్తాయి. కానీ నిజానికి వాళ్ళు బిజీ ఉండొచ్చు, లేకపోతే ఫోన్ దగ్గర లేకపోయి ఉండొచ్చు, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే రిప్లై ఇవ్వడం మర్చిపోయి ఉండొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఫ్యాక్ట్ ఒకటే, రిప్లై రాలేదు అనడం. కానీ మనం దానికి ఒక స్టోరీ క్రియేట్ చేసేసాం. అందుకే మొదటి రూల్, నిజానికి మనం అర్థం చేసుకున్న దానితో కన్ఫ్యూజ్ చేయొద్దు. రిప్లై రాలేదు అనేది ఫ్యాక్ట్, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అనేది మన మిస్అండర్స్టాండింగ్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఉంది కదా, ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అసలు అక్కడ నిజమేంటో తెలుసుకోకుండా ఇవన్నీ స్టోరీస్ క్రియేట్ చేసి మిస్అండర్స్టాండింగ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటిదంటే మైండ్ రీడింగ్ చేయడం ఆపాలి. మన రిలేషన్షిప్స్లో చాలా ప్రాబ్లమ్స్కి కారణం వాళ్ళకి ఏమనిపిస్తుందో అది నాకు తెలుసు అని ఊహించుకోవడం, అజ్యూమ్ చేసుకోవడం. అతనికి నా మీద కేర్ లేదు, ఆమె నన్ను రెస్పెక్ట్ చేయదు. మనకి వాళ్ళ మైండ్ చదవడం రాదు. అందుకే అజంప్షన్స్ చేయడం కంటే ఒక క్లారిఫికేషన్ అడగడం బెటర్. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూస్తే, నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అని మొదలు పెట్టడం కంటే, నువ్వు రిప్లై ఇవ్వకపోతే నాకు కొంచెం ఇగ్నోర్ చేసినట్టు అనిపించింది, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడగండి. మొదటి సెంటెన్స్ ఫైట్కి దారితీస్తుంది, రెండోది కాన్వర్జేషన్కి దారితీస్తుంది. ఇంకొకటి, కోపంలో మాట్లాడితే అసలు ప్రాబ్లం మర్చిపోతాం. చాలాసార్లు ఒక చిన్న ఇష్యూ మీద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది, కానీ ఇంకొక 10 minutes తర్వాత నువ్వు పోయినసారి కూడా ఇలాగే చేసావు, అప్పుడు కూడా నన్ను బాధ పెట్టావు, నీ వల్ల ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇలా పాస్ట్ మొత్తం బయటకు తీస్తారు. చివరికి ఈరోజు అసలు ప్రాబ్లం ఏంటో ఇద్దరికి గుర్తుండదు. అందుకే ఒక ప్రాక్టికల్ రూల్ ఏంటంటే, ఒక కాన్వర్జేషన్లో ఒక ప్రాబ్లం గురించి మాత్రమే మాట్లాడాలి. ఈ రోజు ఇష్యూ ఏదైతే ఉందో దాన్నే మాట్లాడండి, పాత విషయం అవసరం లేకుండా తీసుకురావద్దు. నెక్స్ట్, యూ ఆల్వేస్, యూ నెవర్ లాంటి వర్డ్స్ తగ్గించండి. ఇది చాలా డేంజరస్. నువ్వెప్పుడు నన్ను పట్టించుకోవు, నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు, నువ్వెప్పుడు నా మాట వినవు. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడు నిజంగా ఎప్పుడు? నెవర్ అనేది నిజంగా ఎప్పుడు? చాలా సార్లు కాదు, కానీ మన కోపంలో చేస్తూ ఉంటాం ఇవన్నీ. దానికి బదులు, ఈరోజు నువ్వు ఇలా చేసినప్పుడు నాకు బాధగా అనిపించింది అని స్పెసిఫిక్గా చెప్పాలి. అది బ్లేమ్ కాదు, కమ్యూనికేషన్. నెక్స్ట్, బాధగా ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకోవడం తప్పు కాదు. ఇప్పుడు నాకు కొంచెం కోపంగా ఉంది, కొంచెం కామ్ అయినాక మాట్లాడదాం అనడం హెల్దీ. కానీ రోజంతా మాట్లాడకుండా ఉంచడం, కావాలని ఇగ్నోర్ చేయడం, ఎదుటి వ్యక్తి బాధపడాలని చెప్పేసి సైలెన్స్ మెయింటైన్ చేయడం, ఇది సొల్యూషన్ కాదు. మీకు స్పేస్ కావాలంటే చెప్పండి, స్పేస్ తీసుకోండి, కానీ పనిష్మెంట్ లాగా సైలెన్స్గా ఉండదు. ప్రతి మిస్అండర్స్టాండింగ్ని వెంటనే సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం ఎమోషనల్గా ఉన్నప్పుడు మాట్లాడితే ప్రాబ్లం మరింత పెద్దదవుతుంది. మీకు చాలా కోపంగా ఉంటే, ఇప్పుడు నేను కామ్గా లేను, కొంచెం టైం తీసుకుని తర్వాత మాట్లాడతా అని చెప్పడం మంచిది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, టైం తీసుకోవడం అంటే ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం అని కాదు. తర్వాత నిజంగా తిరిగి వచ్చి మాట్లాడాలి, లేకపోతే టెంపరరీ బ్రేక్.
పర్మనెంట్ డిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ వినడం నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ అంటే ఓన్లీ మనం మాట్లాడటమే కాదు, వాళ్ళు చెప్పేది వినడం కూడా. చాలా మంది ఇది చేయరు. చాలా సార్లు ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు మన మైండ్ లో ఆల్రెడీ ఒక రిప్లై తయారవుతూ ఉంటది. చాలా సార్లు ఏంటంటే వినడం కంటే మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అనేది మాత్రమే ఆలోచిస్తారు. నేను కూడా అదే చెప్తున్నాను, అది నా ఫాల్ట్ కాదు, అప్పుడు నువ్వేం చేసావో తెలుసా, ఇలా వాళ్ళ మాట పూర్తిగా వినకుండానే ఆన్సర్స్ ఇస్తా ఉంటాం. ఒకసారి ఇలా ట్రై చేయండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత నువ్వు చెప్పేది నేను ఇలా అర్థం చేసుకున్నాను, ఇది కరెక్టేనా అని అడగండి. ఇది చిన్న టెక్నికే, కానీ చాలా మిస్అండర్స్టాండింగ్స్ ని తప్పించగలరు. ప్రతి ఒక్క మిస్అండర్స్టాండింగ్ రెడ్ ఫ్లాగ్ ఏం కాదు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక రిలేషన్షిప్ లో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అంటే ఇది టాక్సిక్ రిలేషన్షిప్ అని వెంటనే కంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. మనుషులు డిఫరెంట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్, కమ్యూనికేషన్ స్టైల్స్ డిఫరెంట్, ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్. అందుకే మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. హెల్తీ రిలేషన్షిప్ లో డిఫరెన్స్ ఏంటంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని ఇద్దరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, తప్పు జరిగితే యాక్సెప్ట్ చేస్తున్నారా, సారీ చెప్పగలుగుతున్నారా, మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా, మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ కాకుండా చూసుకుంటున్నారా, అదే ముఖ్యమైనది. కానీ ప్రతి మిస్అండర్స్టాండింగ్ ని ఎక్స్క్యూజ్ చేయకండి. ఇక్కడ ఇంకో సైడ్ కూడా ఉంది. ఒకరు పదే పదే నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటూ తమ మాటలు తమ యాక్షన్స్ కి ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే అది కూడా హెల్తీ కమ్యూనికేషన్ కాదు. అలాగే రిపీటెడ్ అబద్ధాలు, డిస్రెస్పెక్ట్, మ్యానిపులేషన్ లాంటి సీరియస్ ప్యాటర్న్ ని మిస్అండర్స్టాండింగ్ అని కవర్ చేయకూడదు. అందుకే మిస్అండర్స్టాండింగ్స్ ఒకసారి జరగడం ఒక విషయం, అదే హర్ట్ఫుల్ బిహేవియర్ ని పదే పదే చేసి ప్రతిసారి మిస్అండర్స్టాండింగ్స్ అని చెప్పడం మరో విషయం. ఈ డిఫరెన్స్ ని మనం గుర్తించాలి. మరి ప్రాక్టికల్ గా ఏం చేయాలి? తర్వాత మీ రిలేషన్షిప్ లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ఈ 5 స్టెప్ మెథడ్ ని ట్రై చేయండి. స్టెప్ 1, స్టాప్. అంటే వెంటనే రియాక్ట్ అవ్వకండి. రెస్పాండ్ కినో రియాక్ట్ కినో డిఫరెన్స్ ఉంటుంది. స్టెప్ 2, ఫ్యాక్ట్. అసలు ఏం జరిగింది, ఎమోషన్ కాకుండా ఫ్యాక్ట్ ని గుర్తించండి. స్టెప్ 3, ఆస్క్. అస్యూమ్ చేయకుండా అడగండి, నువ్వు అలా ఎందుకు అన్నావు, ఎందుకు అలా చేసావు అని. స్టెప్ 4, లిజన్. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ని పూర్తిగా వినండి. స్టెప్ 5, సాల్వ్. ఎవరు గెలిచారు అని కాదు, ఈ ప్రాబ్లం రాకుండా మళ్ళీ మనం ఏం చేయాలో అని ఆలోచించండి. ఒక రిలేషన్షిప్ ని డిస్ట్రాయ్ చేసేది ప్రతి మిస్అండర్స్టాండింగ్ కాదు. చాలా సార్లు మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేదే రిలేషన్షిప్ ని డిసైడ్ చేస్తుంది. మీకు క్లోజ్ అయిన వ్యక్తి మీ మైండ్ చదవలేడు, అలాగే మీరు కూడా వాళ్ళ మైండ్ చదవలేరు. కాబట్టి అజంప్షన్స్ కంటే కమ్యూనికేషన్స్, రియాక్షన్ కంటే పాజ్, బ్లేమ్ కంటే అండర్స్టాండింగ్, విన్నింగ్ ద ఆర్గ్యుమెంట్ కంటే సాల్వింగ్ ద ప్రాబ్లం. ఇవి రిలేషన్షిప్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి అనడం మాత్రమే కాదు, నిన్ను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అనడం కూడా రిలేషన్షిప్ లో ఉండాలి. లాస్ట్ కి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ రాకపోవడం హెల్తీ రిలేషన్షిప్ కాదు. మిస్అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కూడా ఒకరినొకరు కోల్పోకుండా మాట్లాడుకోగలగడమే హెల్దీ రిలేషన్షిప్ కి నిజమైన టెస్ట్.